ఇవాళ మనం మాట్లాడుకునేది 35 ఇయర్స్లో 10 సిఆర్ నుంచి 50 సిఆర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎంత కట్టాలి, ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తూ మనకి అలాంటి కార్పస్ బిల్డ్ అవుతుంది అనేది మాట్లాడదాం. ఫస్ట్ తీసుకుందాం మేడం 10 సిఆర్, 10 కోట్లు. అక్కడ ప్రతి ఒక్కరికి ఉండే సమయం ఇక్కడ ఏంటంటే 30 సంవత్సరాలు, అంటే 25 ఇయర్స్ స్టార్ట్ చేస్తారు, 60 ఇయర్స్ వరకు కడతారు. ఓకే ఓకే 15,400 పర్ మంత్ సిప్ కట్టుకుంటూ వెళ్ళాలి. 35 ఇయర్స్ కట్టుకుని వెళ్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 64,66,000. ఓకే 12% రిటర్న్స్ జనరేట్ చేయగలిస్తే, ఓకే ఆన్ అన్ యావరేజ్ మనం చూసుకుంటే 12 to 15%. సో మనం ఆన్ అ లోవర్ సైడ్ 12% తీసుకుందాం హిస్టారికల్ డేటా ప్రకారంగా. 12% రిటర్న్స్ జనరేట్ చేస్తే 35 ఇయర్స్లో 10 కోట్లు కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ 20 సిఆర్కి వెళ్దాం. 20 కోట్లు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయవలసిన అమౌంట్, ఎస్ఐపి అమౌంట్ 30,800 అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను. 30,800 అప్రాక్సిమేట్లీ పర్ మంత్ సిప్ కడితే ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 1,29,33,000 అప్రాక్సిమేట్లీ. అంటే సార్ ఇక్కడ మనకి 20 crores టార్గెట్, మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది 1 crore ప్లస్. ఎలా అది డబల్ అవుతుంది సార్? అంటే అంత 20 టైమ్స్ ఎక్స్ట్రా అవుతుంది మనకి. ఎందుకంటే అక్కడ సమయం చాలా 35 ఇయర్స్ ఉంది మేడం. ఓకే ఎప్పుడైతే నేను చెప్పాను మనకు ఒకే ఒక ఆయుధం టెన్యూర్, ఎంత ఎక్కువ టెన్యూర్ ఉంటే అంత ఎక్కువ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేస్తుంది. మనం పెట్టిన క్యాపిటల్ మీదే రిటర్న్స్ కాదు, మనం వచ్చిన రిటర్న్స్ మీద రిటర్న్స్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్, ఓకే మ్యాజిక్ అదే ఇక్కడ.